హాయ్ గైస్, నా పేరు కార్తిక్. మీరు చూస్తున్నారు కార్తిక్ ఎలక్ట్రానిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ నేమ్ అయితే ఈరోజు నుంచి చేంజ్ అయింది. ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి చెక్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక సోల్డరింగ్ ఐరన్ రాడ్. దీన్ని సోల్డరింగ్ మెషిన్ అని చాలామంది అంటారు, అలాగే సోల్డరింగ్ రాడ్ అని అంటారు. ఈరోజు మన వీడియోలో దీని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ముందైతే ఇంట్రో చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, అసలు సోల్డరింగ్ రాడ్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది చూడండి. ఇది ఒక సోల్డరింగ్ రాడ్ అనమాట. దీన్ని సోల్డరింగ్ ఐరన్ రాడ్ అని కొంతమంది అంటారు, కొంతమంది సోల్డరింగ్ మిషన్ అంటారు. అలాగే దీని ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే సోల్డరింగ్ పీసీబీస్ ఉంటాయి కదా, పీసీబీస్ కానీ వైర్స్ కానీ అలాంటి మీద సోల్డరింగ్ చేసుకునేందుకు దీన్ని యూజ్ చేస్తారనమాట. దీంట్లో కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఒక స్టాండ్ అండి, అంటే హోల్డర్. సోల్డరింగ్ రాడ్ని హోల్డ్ చేస్తుంది అనమాట, ఇది హోల్డ్. అలాగే ఇది కనిపిస్తుంది చూసారా, ఇది మధ్యలో రాడ్. ఆ రాడ్ ఏమో ఎలిమెంట్ అనమాట, మెయిన్ ఎలిమెంట్ అంట ఇందులోనే ఉంటుంది అనమాట. ఎలిమెంట్లో ఏముంటుందో కూడా నేను చూపిస్తాను వీడియో ఎండ్లో చూపిస్తాను మీకు. ఇది ముందు చూసారా, ఇది బిట్ అంటారు అనమాట, సోల్డరింగ్ బిట్ అంటారు. అలాగే దీన్ని సోల్డరింగ్ స్టాండ్ అంటారు అనమాట, సోల్డరింగ్ స్టాండ్. దీన్ని మనం యూజ్ చేసుకొని హోల్డ్ చేసుకోవడానికి అలాగా సోల్డరింగ్ స్టాండ్లో అలా పెట్టవచ్చు అనమాట. ఇది కూడా AC 220 volts మీద రన్ అవుతుంది. దీనికి ఇదిగోండి ఇలాంటి 3 top ప్లగ్ పిన్ ఇచ్చారనమాట, 5 amperesది. ఇది వారంటీ, అంటే ఇది సోల్డరాన్ కంపెనీది అనమాట. సోల్డరాన్ కంపెనీ బాగుంటుంది అనమాట, అందుకే నేను సోల్డరాన్ కంపెనీ తీసుకున్నాను. సోల్డరాన్ కాబట్టి మనకు వారంటీ ఇస్తాడనమాట. దీని ముందు చాలా ఓడాను, కానీ సోల్డరాన్ మాత్రం నాకు లాస్ట్ వరకు ఉండిపోయిందనమాట. నేను ఇప్పుడు దీన్ని తీసుకొని అప్రాక్సిమేట్లీ 3 years అవుతుందనమాట. ఇంకా నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు దీని ద్వారా. సోల్డరాన్ చాలా హోల్డ్ ఉంటుందండి, చాలా కాలం వరకు పనిచేస్తుంది. ఇప్పుడైతే దీన్ని ఒకసారి ప్రాక్టికల్గా ఆన్ చేసి దాన్ని ఎలా సోల్డరింగ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఇది చాలా ఈజీగా అందరూ చేసుకోవచ్చండి. ఒకసారి నా వీడియోలో దీన్ని మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాక్టికల్గా ఒకసారి దీన్ని ఆన్ చేసి చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన సోల్డరింగ్ మెషిన్ అయితే ఒక ప్లగ్ పాయింట్లో పెట్టుకుని నేనైతే ఆన్ చేశాను. ఇది సోల్డరింగ్ రాడ్ వేడెక్కడానికి అప్రాక్సిమేట్లీ 20 to 30 secondsలో ఫుల్ హీట్ అయిపోద్దండి. దీన్ని అయితే ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి అని తెలుసుకుందాం. ఇది యూజ్ చేసే ముందు 2 కాంపోనెంట్స్ గురించి మీకైతే చెప్పాలండి. ఇది వచ్చేసరికి సోల్డరింగ్ లెడ్ అంటారండి. ఇది ఒక వైర్లా ఉంటుంది, ఇలా వైర్లా ఉంటుంది అనమాట. ఇది దీని దగ్గర పెట్టుకొని, అంటే దీన్ని నిబ్బు చూసారా పాయింట్ ఉందా, ఆ పాయింట్ దగ్గర ఇలా మెల్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా మెల్ట్ అయింది అలా అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫ్లక్స్ అంటారు అనమాట. దీంట్లో పేస్ట్లా ఉంటుంది అనమాట. దాంట్లో మనం వైర్స్ని ఒకసారి ముంచి తీసి తర్వాత సోల్డరింగ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం ఎప్పుడైనా సరే సోల్డరింగ్ చేసే ముందు ఇలాంటి ఒక శాండ్ పేపర్ తీసుకొని దీని తాలూకా పాయింట్ని ఒకసారి ఇలా రబ్ చేసుకోవాలన్నమాట. చూసారా, అలా రబ్ చేసుకున్న తర్వాత మన యొక్క లెడ్ ఉంది కదా, లెడ్ని చూసారా, దానికి కాపర్ కనిపిస్తుందా మీకు, కాపర్లా ఉంటుంది అనమాట, అది కాపర్ది అనమాట. తర్వాత మన సోల్డరింగ్ లెడ్ని ఒకసారి అలాగా దానికి కాల్స్తే అది కాలిపోద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైనా ఒక వైర్ తీసుకుందాం. ఇదిగోండి నేను ఒక వైర్ తీసుకున్నాను. దీనికైతే లీడ్లు అయితే ఉన్నాయి, కానీ దానికి సోల్డరింగ్ చేయలేదు కాబట్టి మనం ఫస్ట్ ఫ్లక్స్ తీసుకొని ఫ్లక్స్ కప్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ చూసారా, వైర్ని ఒకసారి ఇందులో ఇలా అంటే దానికి ఆ పేస్ట్ అంటుతుంది అనమాట. మీకు కనిపిస్తుందా,
ఓకే ఫ్రెండ్స్, మనమైతే వైర్ని ఫ్లక్స్లో డిప్ చేసుకున్న తర్వాత లెడ్ని కొంచెంగా కరిగించుకొని రెండిటిని ఒకే దగ్గర పెట్టుకోవాలన్నమాట. మీకు కనిపిస్తుందా? రెండిటిని ఒకే దగ్గర పెట్టుకొని లెడ్ కరిగిన తర్వాత వైర్ని ఇలాగ దగ్గర పెట్టినట్టయితే చూడండి, మీకు కనిపిస్తుంది. ఇప్పుడు దానికి సోల్డరింగ్ అయితే అంటుకుందనమాట. చూసారా ఫ్రెండ్స్, సోల్డరింగ్. ఇప్పుడు దీన్ని ఏదైనా ఎటువంటి ఒక పీసీబీ ఉందనుకోండి, ఈ పీసీబీ మీద సోల్డరింగ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చేసి చూపిస్తాను. నేను పర్టికులర్ ఈ ప్లేస్లో చేయాలనుకుంటున్నాను. ముందైతే అక్కడ మనం వైర్ని ఎక్కడైతే చేయాలనుకుంటున్నామో అక్కడ పెట్టి హోల్డ్ చేసి మన సోల్డరింగ్ రాడ్ టిప్ని అక్కడ దాన్ని కరిగినంత వరకు అక్కడ ఉంచాలి. ఉంచిన తర్వాత కరిగింది అని మనకు తెలిసిన తర్వాత తీసామనుకోండి, చూడండి ఎంత నీట్గా సోల్డరింగ్ అయిందో. ఇప్పుడు ఇది ఊడమన్నా సరే ఊడదనమాట. చూడండి, ఎంత గట్టిగా లాగినా సరే అది ఊడదనమాట. అంత స్ట్రాంగ్గా సోల్డరింగ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ వైర్ ఉంది చూసారా, ఈ వైర్ని ఇటువైపు ఎండని నేను ఇంకొక పీసీబీ ఉందన్నమాట. ఈ పీసీబీకి ఇక్కడ సోల్డరింగ్ చేయాలనుకుంటున్నాను. ముందైతే మనం వైర్కి ఇంత చిన్న లీడ్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ముందైతే మీకు వీడియోలో చెప్పినట్టుగా ఏం చేయాలి, ఫ్లక్స్లో ఆ వైర్ టిప్ని డిప్ చేయాలి. దానికి అంటినట్టుగా డిప్ చేసి ఫ్లక్స్ని మాత్రం ప్రతి యూస్ తర్వాత కప్పు వేసేసే పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్లక్స్ గాలితో రియాక్షన్ జరుగుతుంది కాబట్టి ఫ్లక్స్ని గాలితో రియాక్షన్ జరగనివ్వకూడదు. తర్వాత మనం చెప్పినట్టుగా వైర్ని, సోల్డరింగ్ లెడ్ని, సోల్డరింగ్ రాడ్ని ఒకే దగ్గర పెట్టుకున్నాం అనుకోండి. చూసారా, కనిపిస్తుందా? నీట్గా ఆ వైర్కి సోల్డరింగ్ అంటుకుపోతుంది. నెక్స్ట్ మనం ఎక్కడైతే చేయాలనుకుంటున్నామో దాన్ని తీసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ చేయాలి కాబట్టి అక్కడ ఆ వైర్ని ప్లేస్ చేసి సోల్డరింగ్ రాడ్ని టిప్ని అక్కడ నేను ఉంచాను అనమాట. అది మొత్తం అక్కడ సోల్డరింగ్ మెల్ట్ అయిపోయి మొత్తం దానికి అంటినంత వరకు దాన్ని సోల్డరింగ్ రాడ్ని అక్కడ పెట్టేసి ఉంచాలి. అది ఎండిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా స్ట్రాంగ్గా సోల్డర్ అయిపోద్ది అనమాట. చూసారా, ఇప్పుడు ఈ పీసీబీకి వైరింగ్ సోల్డర్ అయిపోయిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇది ఎలా వర్క్ చేస్తుంది అసలు, ఇది ప్లగ్లో పెట్టేసి కానీ ఇది అసలు హీట్ అయ్యి ఇలాగ సోల్డరింగ్ లెడ్ని ఎలాగ కరిగిస్తుంది అని తెలుసుకుందాం. ముందైతే సోల్డరింగ్ రాడ్ చూసారా, ఈ పార్ట్ అనమాట. ఇక్కడి నుంచి లోపల రాడ్ ఈ మాదిరిగా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. ఇందులో ఇలాంటి నైక్రోమ్ వైర్ ఉంటుంది. ఇది నైక్రోమ్ వైర్ అనమాట. ఇది హీట్ అవుతుంది అనమాట. ఏసీలో ప్లగ్ ఇన్ చేయగానే ఈ రాడ్ ఉంది కదా, ఇందులో లోపల కొన్ని దీని ఒక రాడ్, నాన్ మెల్టింగ్ రాడ్కి దీన్ని చుట్టేసి దీని లోపల ప్లేస్ చేస్తారనమాట. ఇది నైక్రోమ్ వైర్. ఓకేనా? దీనికేమో సెవరల్ టిప్స్ ఇస్తారనమాట. అంటే చెప్పాను కదా, మనం సోల్డరింగ్ చేసుకునేందుకు ఇలాంటి టిప్స్ ఇస్తారనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర యూజ్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఫ్లాట్ టిప్ అనమాట. కనిపిస్తుందా? ఫ్లాట్ టిప్. ఇది సూదిగా ఉంది చూసారా, షార్ప్ టిప్ అనమాట. ఇది వచ్చేసరికి ఫ్లాట్ అంటే కొంచెం ఇంక్లైన్గా వంపుగా ఉంటుంది అనమాట. చూడండి, వంపుగా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనం ఎలాగ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఇలా ఇన్సర్ట్ చేసుకుంటే అది ఇన్సర్ట్ అయిపోద్ది అనమాట. ఇవి చాలా చోట్ల మనం రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి సోల్డరింగ్ చేసుకునేందుకు ఎక్కువ ప్లేస్ ఉందనుకోండి, ఫ్లాట్ బిట్ యూజ్ చేసుకోవచ్చు. ఫ్లాట్ బిట్ అదే చిన్నది, చాలా టైనీది అనుకోండి, చిన్నది అనుకోండి, ఇలాంటి షార్ప్ది యూజ్ చేసుకోవచ్చు. లేదు మనం డైలీ యూజ్కి వాడుకోవాలనుకుంటే ఇలాంటి ఇంక్లైన్డ్, నేను ఇప్పుడు దీనికి సోల్డరింగ్ రాడ్కి కూడా పెట్టినది కూడా ఇంక్లైన్డ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక్లైన్డ్ది ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. రేర్ కేసెస్లో టైనీది యూజ్ చేస్తారు. షార్ప్గా ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తారు అనమాట. ఇందాక చెప్పినట్టుగా ఇది హోల్డర్ అనమాట.
ఈ హోల్డర్ ఎలా ఉంటుందంటే ఇందులో ఇలా ఉంటుంది అనమాట. దీంట్లో లోపల నుంచి వైర్ వెళ్తుంది. దీంట్లో నిక్రోమ్ వైర్కి చెప్పాను కదా, నిక్రోమ్ వైర్కి కనెక్ట్ అయి ఉంటుంది. తర్వాత ఇలాంటి ఒక బిట్ని, దీన్ని బిట్ అంటారు, బిట్ని ఇన్సర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవడమే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక సోల్డరింగ్ రాడ్ గురించి తెలుసుకున్నారు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలా సోల్డరింగ్ చేయాలి నీట్గా అని మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.